అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి 2 ఏళ్ల 3 నెలల పాలన అంతా విధ్వంసం. హైదరాబాద్లో హైడ్రా పేరిట విధ్వంసం. ఖమ్మంలో పేదల ఇండ్లు 750 ఇండ్లు ఖమ్మంలో కూల్చేసిండ్రు. అక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో చెట్లను, జింకలను, అడవి పందులను అక్కడ విధ్వంసం చేసిండు. మూసీ పేరిట హైదరాబాద్లో వేలాది ఇండ్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, నోటీసులు ఇస్తా ఉన్నాడు. అంటే రేవంత్ రెడ్డి అంటేనే విధ్వంసం. అయితే ఇండ్లు కూలగొడతాడు, చెట్లు కొడతాడు, హైడ్రా పేరిట కొడతాడు, ఖమ్మంలో కొడతాడు, హైదరాబాద్లో కొడతాడు. కూలగొట్టుడు తప్ప కట్టింది ఒకటన్నా ఉన్నదా? అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్, విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి. ఇవాళ ఏమీ చేసింది లేదు, అంతా మోసం. నేనెక్కడో మాట్లాడిండు, మీరు టీవీలో చూసి ఉంటారు. తనకు తానే కర్ణుడు అని చెప్పుకుంటున్నాడు, తనకు తానే కర్ణుడు అని చెప్పుకుంటున్నాడు. కర్ణుడు ఎవరు? మాట తప్పని వాడు. కర్ణుడు అంటే మాట మీద నిలబడేటువంటి వ్యక్తి. చివరికి కవచ కుండలాలు ఇవ్వడానికి తన ఛాతిని చీరి కవచ కుండలాలు అందించినటువంటి వ్యక్తి, మాట మీద నిలబడే వ్యక్తి కర్ణుడు. రేవంత్ రెడ్డి కర్ణుడా? క్రూరుడు. వాళ్ళు ఏడుస్తా ఉంటే ఖమ్మంలో టీవీల్లో చూస్తే పాపం ఎస్ఐ కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు. అక్కడ పోయి నిలబడ్డ ఎస్ఐ ఆ ఇండ్లు కూలగొడుతా ఉంటే గుండెలవిసిపోయే విధంగా అక్కడ అక్క చెల్లెలు ఏడుస్తుంటే పాపం ఆ బందోబస్తుకు పోయిన ఎస్ఐ కళ్ళల్లో కూడా నీళ్లు ఆగలేదు. రాష్ట్రం మొత్తం 16 కోట్ల మంది, ఈ దేశం మొత్తం ఆ ఖమ్మం వీడియోలు చూసి బాధపడ్డారు. అంటే ఆ ఎస్ఐకి కళ్ళలో నీళ్లు వచ్చినాయి, ఆ వీడియోలు చూసిన మనందరం కూడా బాధపడ్డాం. కానీ వీసమెత్తు బాధపడని క్రూరుడు ఈ రేవంత్ రెడ్డి. నువ్వు కర్ణుడివి కాదు, నువ్వు క్రూరుడివి. కర్ణుడికి నీకు కంపారిజనే లేదు. కర్ణుడు మాట మీద నిలబడతాడు. గుండెలు చీల్చి కవచ కుండలాలు ఇచ్చిన వ్యక్తి కర్ణుడైతే గుండెల మీద తన్నినవుడివి రేవంత్ రెడ్డివి. ఇవాళ 6 గ్యారంటీలని, 400 హామీలని రైతుల్ని మోసం చేసినావు కదా. ఆనాడు కేసీఆర్ వ్యవసాయాన్ని పండగ చేసిండు. కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, చెరువులు బాగు చేసిండు, చెక్ డ్యాములు కట్టిండు, రైతు బీమా పెట్టిండు, పండిన పంటంతా కొన్నడు, వ్యవసాయాన్ని పండగ చేసిండు కేసీఆర్. కానీ రేవంత్ పాలనలో ఇప్పుడు ఆయన చెప్పిండు మల్కాపూర్లా, సార్ ఇది 5వ పంట. రేవంత్ రెడ్డి 3 రైతు బంధులు ఎగ్గొట్టిండు. ఏడాదికి కేసీఆర్ ఉన్నప్పుడేమో 3 సార్లు రైతు బంధు ఇవ్వన్నాడు, ఇప్పుడేమో 3 రైతు బంధులు ఎగ్గొట్టిండు సార్ రేవంత్ రెడ్డి అన్నారు. రైతు బంధు ఎగ్గొట్టిండు, కనీసం మోటార్లు నడపక, సకాలంలో చెరువులు నింపక, ఒక్క మల్కాపూర్ గోపాలాపురంలో 500 ఎకరాల్లో ఇవాళ పంట ఎండిపోతా ఉన్నది. అంటే నీ మూర్ఖత్వం వల్ల, నీ చేతగాంతనం వల్ల ఇవాళ పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇటు పంటలు ఎండుతున్నాయి, యూరియాకు యాపులు పెట్టి రైతులను ఇవాళ తిప్పుతా ఉన్నావు, బిచ్చగాళ్ళని చేసినావు. యాపులు పెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నావు. యూరియా ఇయ్యవు, కరెంటు అంతంత మాత్రమే, రైతు బంధు ఎగబెడతావు. నీళ్లు ఇచ్చే తెలివే లేకపాయే. నాడు కేసీఆర్ పండగ చేస్తే నీ కాలంలో వ్యవసాయం దండగైపోయిన పరిస్థితి ఏర్పడ్డది. రైతు బతుకుని ఆగం చేసినావు, రైతును రోడ్డు మీదకి తెచ్చిండు ఇవాళ రేవంత్ రెడ్డి. ఇంకేమంటుండు, నేను కర్ణుడట. నువ్వు కర్ణుడు అయితే రైతు బంధు ఎగ్గొట్టవు, నువ్వు కర్ణుడు అయితే 24 గంటల కరెంట్ ఇస్తావు, కర్ణుడు అయితే మాట మీద నిలబడి అన్ని 6 గ్యారంటీలు అమలు చేస్తావు. నిజం చెప్పాలంటే నీ కర్ణుడు కాదు, కుంభకర్ణుడు అనే పేరు నీకు బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడే నిద్రలేస్తాడు, ఎన్నికలప్పుడు నిద్రలేస్తాడు. ఎన్నికలు అయిపోగానే కేసీఆర్ మీదనో బీఆర్ఎస్ నాయకుల మీద నిందలేసుకుంటా కాలక్షేపం చేస్తాడు. ఏదో ఒకటి
అబద్ధాలు చెప్తూ కేసీఆర్ మీదనో కేటీఆర్ గారి మీదనో బీఆర్ఎస్ నాయకుల మీదనో మా బాల్క సుమన్ మీదనో దొంగ కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి నిందలేసుకుంటా కాలం గడుపుతున్నావు తప్ప నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటలేవు. ఎన్నికల ముందు రైతు బంధు పడుతుంది, ఎన్నికలు కాగానే ఎగ్గొడతావు. అందుకే నువ్వు కర్ణుడివి కాదు, నువ్వు కుంభకర్ణుడివి రేవంత్ రెడ్డి. అసలు నీకు రైతుల మీద ధ్యాస ఉన్నదా? ఎన్నడన్నా రైతుల గురించి మాట్లాడినవా? దమ్ముంటే నువ్వో నీ మంత్రులో గన్మెన్ లేకుండా ఒక్కసారి రైతుల దగ్గర రండి, ఈపు సాఫ్ చేస్తారు మిమ్మల్ని. ఏం మాట్లాడుతుండు నిన్న? నేను రైతు బంద్ చేసిన, రుణమాఫీ చేసిన, పడ్డదో పడలేదో నాకు తెలియదట. నువ్వు ముఖ్యమంత్రివా? చెప్పరాశివా? పడ్డదో పడలేదో తెలియకపోతే నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు? నీకు తెలియదా? ఆడ కట్టుకొత్తుతే కేసీఆర్ ఉన్నప్పుడు టింగు టింగున ఫోన్లు మోగలేదా? హైదరాబాద్ లో కేసీఆర్ కట్టుకొత్తుతే కరోనాలో కూడా రైతుల ఫోన్లు టింగు టింగు టింగున మోగినాయి. రైతు బంధు బరాబరు పడ్డది. నువ్వు ముఖ్యమంత్రి నువ్వు పైసలు వేసినా అంటున్నావు. నేను అడిగే ఇప్పుడు మల్కాపూర్లా, మరి రేవంత్ రెడ్డి పైసలు వేసినా అన్నాడు, పడ్డాయా అన్నా? ఏడబడ్డాయి సార్? వేసిన ముఖమైతే పడాయా సార్? ఆయన వేయలేదు సార్, అబద్ధం చెప్తుండు అని ఇలా మల్కాపూర్లో గంగాధర మండలంలో రైతులు చెప్తున్న పరిస్థితి. అంటే ఎంతకాలం ఈ డ్రామా? నీకు బూతుల మీద ఉన్న ధ్యాస రైతుల మీద లేదు రేవంత్ రెడ్డికి. ఎంతసేపు నీ పేగులు వీకి మెడలేసుకుంటా, లాగుల తొండలు జొరగొడతా, కండ్ల గుడ్లుడ వీక్తా, నిన్ను జైల్లో పెడతా, నీ మీద కేసులు పెడతా, ఈ చిల్లర మాటలు తప్ప నీకెప్పుడున్న రైతుల మీద ధ్యాస ఉన్నదా? ఒక్కనాడన్నా ఆలోచన చేసినవా? అంత జూటా మాటలు రేవంత్ రెడ్డి. నిన్న అంటున్నాడు, కేసీఆర్ గొల్లోళ్ళ గొర్రెలిచ్చిండు, ముదిరాజులకు చేపలిచ్చిండు, ఏం చేసిండు కేసీఆర్ అంటుండు. కేసీఆర్ గొల్లోళ్ళ గొర్రెలు